క్యాన్సర్ విస్పర్స్ బిఫోర్ ఇట్ స్ట్రైక్స్ అని చెప్తున్నారు. అందులో ఎంతవరకు నిజం ఉంది, స్పెషల్లీ విత్ రిగార్డ్ టు విమెన్ హెల్త్? మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ డెఫినెట్గా వార్నింగ్ సైన్స్ ఇస్తాయండి. అందులో ముఖ్యమైనది ఓవేరియన్ క్యాన్సర్. ఇట్స్ సైలెంట్ కిల్లర్. విమెన్లో రెగ్యులర్గా వినేది 250,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ పర్ యానం ఇండియా నౌ ఆన్, ఎస్పెషల్లీ మ్యారీడ్ విమెన్లో. నెయిల్ పాలిష్ వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది, ఎయిర్ ఫ్రైయర్స్ వాడితే క్యాన్సర్ వస్తుంది, మీరు హెయిర్ స్ట్రైట్నర్స్ వాడతారు, వాటి వల్ల క్యాన్సర్ వస్తుంది. ముఖ్యంగా మన దగ్గర కరీంనగర్, మన దేశంలో క్యాన్సర్ ఇన్సిడెంట్స్. బట్ జెనెటిక్స్లో ఆల్రెడీ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఆ BRCA1 వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు నియర్లీ మోర్ దాన్ 90%. ఈ మధ్య కాలంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, అలాగే క్యాన్సర్స్ అన్ని రకాల డిసీజెస్కి మూల కారణం మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. క్యాన్సర్ అన్న పేరు వినగానే మనందరికీ వణుకొస్తూ ఉంటుంది. మరి ఆ క్యాన్సర్ని అసలు నివారించే మార్గాలు ఉన్నాయా లేవా, ఈ మధ్య కాలంలో వస్తున్న టెక్నాలజీ మనల్ని నిజంగా కాపాడగలుగుతుందా లేదా, ఇలాంటి మరెన్నో విశేషాలు ఈ రోజు మనం డాక్టర్ మోహన్ వంశీ గారితో మాట్లాడి తెలుసుకుందాం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ కాశీ అన్నపూర్ణ. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్. గుడ్. ఓకే, ఇప్పుడు బిఫోర్ వి గో స్పెషల్లీ ఇంటూ విమెన్స్ క్యాన్సర్స్, ఈరోజు మన ప్రత్యేకమైన టాపిక్లో క్యాన్సర్ విస్పర్స్ బిఫోర్ ఇట్ స్ట్రైక్స్ అని చెప్తున్నారు. మరి అందులో ఎంతవరకు నిజం ఉంది, స్పెషల్లీ విత్ రిగార్డ్ టు విమెన్ హెల్త్? మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ డెఫినెట్గా వార్నింగ్ సైన్స్ ఇస్తాయండి. కానీ అవన్నీ కూడా మన జనరల్ సైన్స్ లానే ఉంటాయి. అంటే కామన్ కోల్డ్కి ఎలా ఉంటుందో కొన్ని సిమ్టమ్స్, దగ్గు, కాఫు, అలాంటివి లంగ్ క్యాన్సర్లో కూడా ఉంటుంటాయి. అలాగే మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ కామన్గా చాలా మంది స్త్రీల్లో చూస్తుంటాం, అలాంటివి క్యాన్సర్ పేషెంట్లో కూడా ఉంటాయి. సో ఏదైనా డిస్టర్బెన్స్ అంటే ఎనీథింగ్ ఫ్రమ్ నార్మల్, అబ్నార్మల్ ఏమున్నా కూడా అశ్రద్ధ చేయకూడదు. అంటే మామూలుగా ఒక ఇండివిజువల్కి రెగ్యులర్గా మెన్స్ట్రల్ సైకిల్స్ వస్తున్నాయి, వారికి సడన్గా ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ కనపడింది, లేదా పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ కనపడింది, లేదా పీరియడ్స్ టైంలో హెవీ ఫ్లో ఉంటుంది, అశ్రద్ధ చేయకుండా వారి లేడీ డాక్టర్ని కలవటం చాలా ఇంపార్టెంట్. అంటే ఏ సిమ్టమ్ని కూడా అశ్రద్ధ చేయకూడదు. అన్ని సిమ్టమ్స్ క్యాన్సర్నే సూచించడం కాదు, బట్ ఏ సిమ్టమ్ అయినా కూడా క్యాన్సర్ సిమ్టమ్స్ని మిమిక్ చేయవచ్చు. సో చాలాసార్లు ఈ సటిల్ సిమ్టమ్స్ని అశ్రద్ధ చేస్తుంటారు. చాలాసార్లు చూస్తుంటాం కూడా, ఇది మోషన్లో బ్లడ్ పడుతుంది, మోషన్లో బ్లడ్ పడుతుంది కదా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వారు అప్పుడు చూస్తారు, చిన్న హిమరాయిడ్స్ ఏదో ఉన్నాయి, పైల్స్ అంటారు కదా, వాటికి ట్రీట్మెంట్ ఇస్తారు, తగ్గిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలానే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, చాలా ఖర్చు పెట్టాము, పైల్సే అన్నారు, చిన్న ఏదో ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు కూడా అదే ఉంటుందిలే అని అశ్రద్ధ చేస్తారు. దట్స్ హౌ వి మిస్. అంటే ఇవి ఒక ఖచ్చితంగా ఇవి సిమ్టమ్స్ అని ఉండవు, అవి మనం ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. సో మన శరీరంలో వచ్చే ఎటువంటి మార్పును కూడా అశ్రద్ధ చేయకూడదు. కొన్ని మీరు అన్నట్టు అసలు సిమ్టమ్సే కలిగించవు, డైరెక్ట్ స్టేజ్ 3 స్టేజ్కి వెళ్ళిపోతాయి. అందులో ముఖ్యమైనది ఓవేరియన్ క్యాన్సర్. ఇట్స్ సైలెంట్ కిల్లర్. పొట్టలో పెరుగుతూ ఉంటుంది, ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. మీకు చివరి స్టేజ్లో వాటర్ వచ్చేసి పొట్ట బాగా ఉబ్బిపోయినప్పుడు అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తారు. చాలా మంది వాటర్ వచ్చినప్పుడు కూడా, పొట్ట పెరుగుతున్నప్పుడు కూడా, నేను లావ్ అయ్యాను, నా పొట్ట పెరుగుతోందని చెప్పి KBRకి వెళ్ళి జాగింగ్ కూడా చేస్తుంటారు. అంటే అంత ఫిట్ గా ఉంటారు. I've seen several patients of mine. Then how do we prevent this? స్పెషలీ ఈ ఏజ్లో ఉన్న లైఫ్ స్టైల్లో మీరు చెప్పినట్టుగా PMS కానివ్వండి, ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, సిస్ట్స్ కానివ్వండి, మిస్సింగ్ పీరియడ్స్ ఇస్ సో కామన్ దట్ వీ టెండ్ టు థింక్ దట్ ఇట్స్ వెరీ నార్మల్. yes. సో అలాంటివి రిపిటేటివ్గా అవుతున్నట్టయితే అశ్రద్ధ చేయకూడదు. సో క్యాన్సర్ అని మేకింగ్ షూర్ కంటే క్యాన్సర్ కాదు అని. ఎగ్జాక్ట్లీ. ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీ దగ్గరలో ఉన్న మీ ఫ్యామిలీ ఫిజిషియన్, మీ లేడీ డాక్టర్నో, ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మీ లేడీ డాక్టర్నో సంప్రదించి ఇది క్యాన్సర్ కాదు అని నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యం. అబ్సల్యూట్లీ రైట్. క్యాన్సర్ కాదు అని నిర్ధారణ చేసుకోవడం చాలా మోర్ ఇంపార్టెంట్. వెరీ కరెక్ట్. సో ఇప్పుడు నౌ గోయింగ్ ఇన్ టు ద మెయిన్ టాపిక్, అసలు విమెన్ లో రెగ్యులర్ గా వినేది బ్రెస్ట్ క్యాన్సర్, ద మోస్ట్ కామన్. And then comes ovarian cancer. ఇవి కాకుండా ఇంకేం వచ్చే అవకాశం ఉంటుంది? Breast cancer is the commonest cancer. 250,000 new breast cancer patients per annum India now on. And every year it is supposed to increase 25 to 30,000 cases increase అవుతాయంట until 2030 వరకు కూడా. And we are only talking about reported ones. Reported ones. Yeah. Cancer is not a
అండర్ రిపోర్టెడ్ క్యాన్సర్ యాక్చువల్లీ. క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్ టిల్ డేట్, బట్ ఆఫ్ లేట్ రీసెంట్లీ క్యాన్సర్ని నోటిఫైబుల్ డిసీజ్ చేశారు. మనం క్యాన్సర్ డయాగ్నోస్ చేసిన వెంటనే మనం ఇప్పుడు నోటిఫై చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్ అథారిటీస్కి, సో దట్ వాళ్ళకి అక్యురేట్ స్టాటిస్టిక్స్ దొరుకుతాయి. తద్వారా వాళ్ళు ఫర్దర్ ఫ్యూచర్ లో ప్లానింగ్ చేయగలుగుతారు. ఈ ఏరియాలో క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది, ఈ ఏరియాలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువగా ఉంటుంది, లేకపోతే ఈ క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటున్నాయి. తద్వారా ఫ్యూచర్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి ఇది యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే ఎక్కడ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఇన్అడిక్వేట్ గా ఉన్నాయో ఐడెంటిఫై చేయడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. సో 2,50,000 న్యూ క్యాన్సర్ పేషెంట్స్. దాని తర్వాత గర్భసంచి క్యాన్సర్. గర్భసంచి క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉండేది ఇంతకుముందు, క్రమంగా తగ్గిపోతుంది. మన సోషియో ఎకనామిక్ స్టేటస్ ఇంప్రూవ్ అవుతున్న కొద్ది గర్భసంచి క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతుంది. అలాగే ఇప్పుడు చాలా మందిలో అవేర్నెస్ కూడా ఉంది. తద్వారా ముందుగానే చెక్ చేయించుకుంటున్నారు, పాప్స్మియర్ చేయించుకుంటున్నారు, సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఎర్లీ స్టేజ్లోనే గుర్తిస్తున్నారు. అలాగనే గర్భసంచి క్యాన్సర్లో ఒక చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఉంది, అదే ప్రీ క్యాన్సరస్ ఫేజ్. మిగతా ఏ క్యాన్సర్లోనూ లేదు బాడీలో. ప్రీ క్యాన్సరస్ ఫేజ్ అంటే క్యాన్సర్ రాకముందే క్యాన్సర్ వచ్చే సూచనలు ఉంటాయి. లాంగ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ దట్ టు. సో ఈజీగా మనం క్యాన్సర్ రాకముందే గుర్తించి తగు చర్యలు కనుక తీసుకున్నట్టయితే క్యాన్సర్ రాకుండా చేయవచ్చు. సో మిగతా క్యాన్సర్ స్క్రీనింగ్ కి గర్భసంచి క్యాన్సర్ స్క్రీనింగ్ కి చాలా వ్యత్యాసం ఉంది. అదేంటంటే మిగతా క్యాన్సర్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ ని అర్లీగా గుర్తించవచ్చు. ఇక్కడ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయవచ్చు. వెరీ రేర్ ఫర్ అలోపతి. ఎస్, రాకుండా చేసుకోవచ్చు. ఎలా? ఆ లాంగ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ లో కనుక గుర్తించి మనం సర్జరీ కానీ చేయించుకున్నట్టయితే పూర్తిగా క్యాన్సర్ రాకముందే క్యాన్సర్ ని నివారించేసాం. ఓకే. ఆ ఫేజ్ లో యూజువల్లీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? సిమ్టమ్స్ ఏమి ఉండవు, చాలా సార్లు ఏమీ ఉండవు సిమ్టమ్స్. అందుకే రెగ్యులర్ స్క్రీనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ గర్భసంచి క్యాన్సర్ కి. సో ఏం చూస్తారా స్క్రీనింగ్ లో? అంటే దర్ టూ థింగ్స్. వన్ ఈస్ విజువల్ ఇన్స్పెక్షన్ చూస్తారనమాట. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ ట్రైన్డ్ సెవరల్ సోషల్ వర్కర్స్ అండ్ అవర్ ఫీమేల్ సోషల్ వర్కర్స్ ఇన్ ద ప్రైమరీ హెల్త్ సెంటర్స్. ఈ క్యాన్సర్స్ జనరల్గా విలేజెస్ లో కామన్ ఎక్కువగా చూస్తున్నాం. ఓన్లీ సౌత్ ఇండియాలో చాలా ఎక్కువ, దట్టు కోస్టల్ సౌత్ ఇండియాలో, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా. ఈ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్ లో ఈ హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ త్వరితగతంగా వ్యాప్తి చెంది ఈ క్యాన్సర్ ని కలిగిస్తుంది. గర్భసంచి క్యాన్సర్ ఒక సింపుల్ ఫ్యాక్ట్ ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇన్ఫెక్షన్ రెగ్యులర్ గా ఉండటం వల్ల క్యాన్సర్ వస్తుంది అని సైంటిస్టులు నిర్ధారించారు. దానికి వ్యాక్సిన్ కూడా కనుక్కున్నారు. ఈ హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ వైరస్. నార్మల్ గా ఇప్పుడు మీకు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అందరికీ వచ్చింది. మనందరికి వచ్చినప్పుడు ఏమవుతుంది, మన బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. మళ్ళీ సెకండ్ ఇన్ఫెక్షన్ రాకుండా వచ్చినప్పుడు అది ప్రివెంట్ చేస్తుంది చాలా సార్లు. అది సివియర్ గా ఉండకుండా చూసుకుంటుంది యాంటీబాడీస్. కానీ ఈ హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబాడీస్ డెవలప్ అవ్వవు. ఎందుకంటే దిస్ వైరస్ లైస్ ఇన్సైడ్ ద సెల్. సెల్ లోపల ఉంటుంది. మన బాడీ ఇమ్యూన్ మెకానిజమ్స్ టీ సెల్స్, బి సెల్స్ కి చిక్కదు. తద్వారా యాంటీబాడీస్ డెవలప్ అవ్వవు. సో తద్వారా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు పిల్లల్లో, ఎస్పెషల్లీ మ్యారీడ్ విమెన్ లో, అది క్యాన్సర్ కి దారితీస్తుంది. మరి అసలు యాంటీబాడీస్ డెవలప్ అవ్వకపోతే వ్యాక్సిన్ ఎలా ఇస్తున్నారు? వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. దానికి హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ వ్యాక్సిన్ ఉంది. రీసెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది మన ఇండియన్ వర్షన్ తో. సో 14 years ఓల్డ్ గర్ల్స్ అందరికి కూడా ఫ్రీగా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సో 10 to 12 years వయసులోనే ఒక డోస్ కనుక ఇచ్చినట్టయితే ఇట్ ప్రివెంట్స్ దిస్ క్యాన్సర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్. మోస్ట్లీ like any other vaccine. We really don't know. Maybe 10 years తర్వాత స్టడీస్ జరుగుతున్నాయి. ఈ ఇమ్యూనిటీ 10 years తర్వాత కూడా ఉంటుందా, ఎంతకాలం ఉంటుంది, లేకపోతే ఇంకో బూస్టర్ డోస్ ఏమైనా కావాలా 10 years తర్వాత, 7 years తర్వాత, 20 years తర్వాత, అది కూడా ఇప్పుడు నిర్ణయించబడుతుంది. ఈ వ్యాక్సిన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. మన స్మాల్ పాక్స్ ని, పోలియోని మన దేశంలో ఎట్లా ఎరాడికేట్ చేసామో అట్లా ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ని ఎరాడికేట్ చేయగలం. సో విత్ ఎక్స్పీరియన్స్ ఈ లేడీ డాక్టర్స్ అందరూ కూడా అందరికి ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళందరికి తెలియజేస్తున్నారు, వాళ్ళందరూ కూడా పాప్స్మియర్ చేస్తున్నారు. తద్వారా ముందుగా ఈ క్యాన్సర్ ని గుర్తిస్తున్నారు. అదే క్యాన్సర్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ లోనే గుర్తిస్తున్నారు, వైద్యం చేస్తారు మన గైనకాలజిస్టులు అందరూ కూడా. తద్వారా ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఇట్ వాజ్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇట్ వాజ్ వెరీ హై, నౌ ఇట్ హస్ కమ్ డౌన్ దీంతో. వెరస్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్ గా పెరిగిపోతుంది.
ఇక తర్వాత మూడోది ఒవేరియన్ క్యాన్సర్, గర్భసంచి బాడీ క్యాన్సర్స్. ఇదేమో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్. బాడీ క్యాన్సర్స్ కూడా చాలా కామన్ గా చూస్తున్నాం ఇప్పుడు. వాటి ఇన్సిడెన్స్ కూడా బాగా పెరిగిపోతుంది. అవి జనరల్ గా పీపుల్ బిలాంగింగ్ టు హయ్యర్ సోషియో ఎకనామిక్ స్టేటా, రిచ్ విమెన్ లోను, ఒబీస్ ఉమెన్ లోను, తర్వాత డయాబెటిక్స్, హైపర్ టెన్సివ్స్, దోస్ స్మోక్ అండ్ ఆల్కహాల్ వాళ్ళలో ఇది ఎక్కువగా చూస్తుంటాం. ఓకే. సో దీస్ ఆర్ ద త్రీ కామనెస్ట్ క్యాన్సర్స్. ఇవే కాకుండా వెజైనల్ క్యాన్సర్స్, వల్వల్ క్యాన్సర్స్, అంటే వల్వ అంటే ఎక్స్టర్నల్ జెనిటేలియా వచ్చే క్యాన్సర్స్, ఇవన్నీ కూడా కామన్ గా చూస్తుంటాం. మహిళల్లో ఇవే కాకుండా మిగతా అన్ని క్యాన్సర్స్ కూడా కామనే. లంగ్, ఓరల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కొంచెం తక్కువ. భారతీయ స్త్రీలు స్మోక్ చేయరు కదా, తక్కువ, చాలా అసలు చేయరు, 99.999%. అందువల్ల లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ భారతదేశంలోని స్త్రీలలో తక్కువ. అలా అని చెప్పి స్త్రీలలో రాదు అని కాదు. కరెక్ట్. 12 ఏళ్ల స్మోక్ చేయని ఆడపిల్ల కూడా క్యాన్సర్ చూసాను. 12 సంవత్సరాలే. వాళ్ళ తండ్రి గారు కూడా స్మోక్ చేయలేదు, అంటే షీ వాజ్ అంటే ప్యాసివ్ స్మోకర్ టూ. సో ఇలా చూస్తుంటాం. అలాగే ఓరల్ క్యాన్సర్స్, కొన్ని ప్రాంతాల్లో, దేశంలో కొన్ని ప్రాంతాల్లో లేడీస్ టొబాకో చూజ్ చేస్తుంటారు. ముఖ్యంగా మన దగ్గర కరీంనగర్ లో వాళ్ళు అక్కడ చిన్నగా కుటీర పరిశ్రమ లాగా బీడీలు చుడుతుంటారు ఫర్ ఎక్స్ట్రా ఇన్కమ్. ఆ బీడీలు చుట్టినప్పుడు ఒక నోట్లో పెట్టుకుంటారు. అది అలవాటైపోతుంది. ఏమిటి అన్న తెలుసుకుందాం దీంతో, అది అలవాటైపోతుంది. చాలా కామన్ గా చూస్తుంటాం. సో అలాగే ఇంకా మిగతా చోట్ల కూడా, శ్రీకాకుళం జిల్లాలో సిగార్ స్మోక్ చేస్తారు. అంటే అక్కడ స్త్రీలు కొంతమంది లోపల పెట్టి, లైటెడ్ అండ్ లోపల పెట్టి చేస్తుంటారు. వాళ్ళలో అంగటి మీద వచ్చే క్యాన్సర్స్ చాలా కామన్. ఇట్లా అన్ని రకాల క్యాన్సర్స్ స్త్రీలలో కూడా, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ అని చూస్తుంటాం. బట్ ఇవి దీస్ ఆర్ స్పెషల్ టు విమెన్. యాజ్ అ క్యాన్సర్ స్పెషలిస్ట్, ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత, ఇన్ని లాక్స్ ఆఫ్ పేషెంట్స్ చూసిన తర్వాత, ఆడవాళ్లలో ఇవి చేయకపోతే మనం ప్రివెంట్ చేయగలమే, ముఖ్యంగా ఆడపిల్లలు. బికాస్ దిస్ క్యాన్సర్స్ ఆల్మోస్ట్ డిఫైన్ యువర్ లైఫ్. క్యాన్సర్ వచ్చిందంటే ఒకసారి ఎంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నా కూడా ఇట్స్ వెరీ థ్రెటనింగ్. సో మీకేం అనిపిస్తూ ఉంటుంది? వాట్ కెన్ బి చేంజ్డ్, ఆర్ యాజ్ అ స్పెషలిస్ట్ వాట్ విల్ యూ అడ్వైస్ ఫర్ ద యంగ్ గర్ల్స్? దేర్ ఇస్ నథింగ్ దే కెన్ డూ. క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్ గా పెరిగిపోతుంది భారతదేశంలో. ఇండియాస్ పాపులేషన్ 1.5455 బిలియన్. మన దేశంలో ఆన్ అన్ యావరేజ్ 1.5 మిలియన్, అంటే 15 లక్షల కొత్త క్యాన్సర్ కేసెస్ కనుగొనబడుతున్నాయి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ బీపీ షుగర్. ఒక 10 years తర్వాత బీపీ షుగర్ ఎంత కామన్ చాలా తక్కువ, అండర్ రిపోర్టెడ్. ఉదాహరణకి చైనాస్ పాపులేషన్ ఎంతండి? మనకన్నా ఒక 200,000-300,000 తక్కువ. సో చైనాస్ పాపులేషన్ ఇస్ అబౌట్ 1.52 బిలియన్. చైనాలో క్యాన్సర్ పేషెంట్ సంఖ్య ఎంతో తెలుసా? అంటే సంవత్సరానికి కొత్త కేసులు ఎన్ని ఉంటాయో తెలుసా చైనాలో? 4.5 మిలియన్. అంటే మనకన్నా 3 రెట్లు ఎక్కువ. చైనీస్ పాపులేషన్ మనకన్నా హెల్దీ డైట్ తింటారు, మనకన్నా హెల్దీగా ఉంటారు, వాళ్ళ లాంజివిటీ ఎక్కువ. అయినా కానీ వాళ్ళలో క్యాన్సర్ ఎక్కువ ఉంది. కారణం ఏంటి? మన దేశంలో అండర్ రిపోర్ట్. యునైటెడ్ స్టేట్స్ పాపులేషన్ 330 మిలియన్. వాళ్ళలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎంతో తెలుసా? 2 మిలియన్. 20 లక్షల కొత్త క్యాన్సర్ పేషెంట్లు ప్రతి సంవత్సరం. మన దేశంలో 1.5 అంటే ఎలా నమ్ముతాం మనం? నమ్మలేం. మన భారతదేశంలో 330 మిడిల్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్ ఉన్నారు. అంటే మన ఇండియాస్ మిడిల్ క్లాసే 330 మిలియన్. మన మిడిల్ క్లాస్, దే థింక్ లైక్ అమెరికన్స్, దే స్మోక్ లైక్ అమెరికన్స్, దే హ్యావ్ ఫుడ్ హ్యాబిట్స్ లైక్ ప్రాసెస్డ్ ఫుడ్స్, స్విగ్గీ, జొమాటో. దే హ్యావ్ ఫుడ్ హ్యాబిట్స్ లైక్ అమెరికన్స్ and they think they are like Americans. Live in India but think like they are Americans. వాళ్ళ ఫుడ్ తింటారు, వాళ్ళ అలవాట్లే ఉన్నాయి, వాళ్ళలాగే పబ్స్కి వెళ్తుంటారు, వాళ్ళలాగే ఆల్కహాల్ తాగుతుంటారు. మన ట్రెడిషనల్ ఇండియన్స్ లాగా కాకుండా. మరి ఇండియాలో మన మిడిల్ క్లాస్ పాపులేషన్ ఇంత ఉండగా, ఒక అమెరికా మనలో ఉండగా, మనం క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎంత తక్కువ ఎలా ఉంటుంది? ఉండదు. సో మన దేశంలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ లో చాలా ఎక్కువగా ఉంటుంది, స్త్రీలలోనూ పురుషుల్లో కూడా. మన రూరల్ ఏరియాస్ లో ఇప్పటికీ కూడా తక్కువగా ఉంది. సో లైఫ్ స్టైల్ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్. yes, లైఫ్ స్టైల్ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్. సో మనం తీసుకునే ఆహారము, మనము ఎక్స్పోజ్ అయ్యే వాతావరణము, ఎన్వైరన్మెంట్ అన్ని రకాలుగా, మనం తీసుకునే స్ట్రెస్, మనము రాత్రిపూట లేటుగా పడుకునే అలవాట్లు, ఇవన్నీ కూడా క్యాన్సర్ దారితీస్తున్నాయి. అదే అడగబోతున్నాను నెక్స్ట్. ఎక్కడ చూసినా సోషల్ మీడియా అంతా వీడియోస్, నెయిల్ పాలిష్లు వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది, ఎయిర్ ఫ్రైయర్స్ వాడితే క్యాన్సర్ వస్తుంది, నాన్ స్టిక్స్ వాడితే క్యాన్సర్ వస్తుంది, మీరు హెయిర్ స్ట్రైట్నర్స్ వాడతారు వాటి వల్ల క్యాన్సర్స్ వస్తుంది. సో బేసికలీ మా లైఫ్ లో ఉన్న ప్రతి స్మాల్ ఈవెంట్ ఇస్ లీడింగ్ టు క్యాన్సర్ అంటున్నారు. ఇస్ ఇట్ రియల్లీ ట్రూ? అందరి లైఫ్ లోనూ అదే. యా, ఇస్ ఇట్ రియల్లీ ట్రూ? సో అవన్నీ ఏంటంటే, ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ ప్రొడక్ట్స్.
రిఫైన్డ్ ప్రొడక్ట్స్, అలాగే ఈ లాట్ ఆఫ్ కెమికల్స్ లేడన్, మీరు అన్నట్టు లిప్స్టిక్స్, హెయిర్ స్ప్రేస్, హెయిర్ డైస్, ఇవన్నీ కూడాను లాట్ ఆఫ్ కెమికల్స్ ఉన్నాయి. ఇంతకుముందు వాటి మీద అవగాహన లేకపోవడంతో తెలియదు. బట్ లాట్ ఆఫ్ దీస్ కెమికల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్, వీటిలో వాడే అన్నిట్లో కూడాను దే ఆర్ ప్రాక్టికలీ నోన్ టు కాజ్ క్యాన్సర్. సో అందుకనే న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడుకోవాలి, న్యాచురల్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయాలి. సో తద్వారా మనము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గించుకోవచ్చు. అంతే, దేర్ ఇస్ నో ప్రివెన్షన్ అంటున్నారు. యూ కాంట్ ప్రివెంట్, ఆబ్వియస్లీ యూ కాంట్ ప్రివెంట్. ఓకే. క్యాన్సర్ రావడానికి సైంటిస్టులు 2 రకాల కారణాలు ఐడెంటిఫై చేశారు. ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్, రెండోది ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్ లో మనం both of us are not in our control. జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆబ్వియస్లీ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. ఎందుకంటే అవి మనకు తెలియదు. మన బాడీలో అప్రాక్సిమేట్లీ సైంటిస్ట్ హ్యావ్ ఐడెంటిఫైడ్ అబౌట్ వాట్సన్ అండ్ క్రీక్, దే హావ్ అన్వీల్డ్ డిఎన్ఏ మ్యాప్ చేశారు వాళ్ళు. about 21,000 proton coding genes, equally good number of non-proton coding genes ని ఐడెంటిఫై చేశారు. అందులో సైంటిస్ట్ హ్యావ్ ఐడెంటిఫైడ్ అబౌట్ 500 to 600 ఆంకోజీన్స్, అంటే క్యాన్సర్ కారక జన్యువులు. ఈ క్యాన్సర్ కారక జన్యువుల్లో వచ్చే మ్యూటేషన్సే క్యాన్సర్ కు దారి తీస్తాయని సైంటిస్టులు అందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు. సో మన బాడీలో ఉండే ఈ ఆంకోజెన్స్, మీలోను నాలోను ఆంకోజెన్స్ ఉంటాయి. వాటిలో ఉండే మ్యూటేషన్స్ వలన క్యాన్సర్ వస్తుంది. ఆ మ్యూటేషన్స్ కూడా మన బాడీలో జరుగుతూనే ఉంటాయి, కానీ మన బాడీకి ఉన్న ఇమ్యూనిటీ ఆ మ్యూటేషన్స్ ని నల్లిఫై చేస్తుంది, తద్వారా క్యాన్సర్ రాకుండా చేస్తుంది. మన ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఆ మ్యూటేషన్స్ టేక్ అప్పర్ హ్యాండ్ అండ్ కాజ్ క్యాన్సర్. సో ద ఓన్లీ వే టు కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయి ఆంకోజెన్స్ లో, ఆ మ్యూటేషన్స్ ని మన బాడీ డిస్ట్రాయ్ చేస్తుంటుంది. మన బాడీ ఫెయిల్ అయినప్పుడు క్యాన్సర్ వచ్చేస్తుంది. సో అంటే మన ఇమ్యూనిటీని పెంచుకోవాలి. మన ఇమ్యూనిటీ ఎలా పెరుగుతుంది చెప్పండి? లైఫ్ స్టైల్, ఈటింగ్ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్. వెరీ గుడ్. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా అండి? మనము సంతోషంగా ఉండటం. మన పెద్దలు సంతోషం సగం బలం కాదు, సంతోషం పూర్తి బలం. మనం హ్యాపీగా ఇలా నవ్వుతూ ఉంటే ఏ జబ్బు రాదు. సో 3 things are important for our immunity. First one is happiness. Second one is sleep. మంచి నిద్ర. మంచి నిద్రపోతే ఏ జబ్బులు రావు. మూడోది కరేజ్, అంటే దేనికి కూడా అధైర్యపడకూడదు. ఈ 3 are very essential for our well-being. మనము our body is made to live for 150 years. సంతోషంతో పాటు చక్కటి నిద్రపోతూ ధైర్యంగా ఉన్నట్టయితే, ఎటువంటి వాటికి చెలించకుండా, అని ఏమంటారు ఇంగ్లీష్ లో స్టాయిసిజం, అన్ఫ్లాపబుల్, అన్పర్టర్బ్డ్, అంటే ఎటువంటి ఒత్తిడిలకి లొంగకుండా ఎప్పుడు అలా నిశ్చలంగా ఉండేటట్టయితే మనం బతికేస్తాం. దేనికి షేక్ అవ్వకూడదు. ఇన్ఫెక్షన్స్ మనం జయించలేవు, కరోనా రాదు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాదు, క్యాన్సర్ రాదు. ఈ 3 కదా కారణాలు. ఈ 3 సీల్కి ఆసి, కరేజ్, ధైర్యంగా ఉండటం, ఈ 3 ఉన్నట్టయితే ఏ జబ్బులు రావు. సో మన ఇమ్యూనిటీకి మూల కారణం ఇదే. వీటితో పాటు మనం తినే ఆహారం, మనం ఉండే ఎన్వైరన్మెంట్, ఈ పొల్యూషన్ లేనటువంటి ఎన్వైరన్మెంట్. చాలా సిటీస్ లో ఇప్పుడు చాలా పొల్యూషన్. ఉదాహరణకి మన రాష్ట్రంలో చూసినట్టయితే రామగుండం, ఓపెన్ కాస్ట్ మైన్స్, థర్మల్ పవర్ ప్లాంట్, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఫెర్టిలైజర్ ప్లాంట్ కొత్తగా. హెవీలీ పొల్యూటెడ్ టౌన్. చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో ఈవెన్ ది మోస్ట్ హెల్దియెస్ట్ హ్యాబిట్స్ ఉన్నా కూడా అలాంటి ఎన్వైరన్మెంట్ లో ఉన్నట్టయితే దే డిస్టర్బ్ అవర్ బాడీ. రైట్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ఎన్వైరన్మెంట్ అయితే మనం కంట్రోల్ చేయలేము, బట్ జెనెటిక్స్ లో ఆల్రెడీ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కో ఫ్యామిలీ ట్రీలో ఉన్న వాళ్ళు, డూ యూ థింక్ టేకింగ్ స్పెషల్ ప్రికాషన్స్ వుడ్ నలిఫై క్యాన్సర్? ట్రూ. మీరు మిస్ అంజలినా జోలీ గురించి వినే ఉంటారు. వారి తల్లి గారికి ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేది. ఓకే. అందువల్ల వారు BRCA1 BRCA2 టెస్టింగ్ చేయించుకొని 2011లో when she was 31 she got bilateral mastectomy done అండ్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయించేసుకున్నారు. బైలేటరల్ ఓవరెక్టమీ, అంటే ఓవరీస్ కూడా తీసేసుకున్నారు. ఎందుకంటే ఆ BRCA1 BRCA2 జీన్ 2 కనుక ఉన్నట్టయితే, మ్యూటేషన్స్ కనుక ఉన్నట్టయితే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు నియర్లీ more than 90%. సో ముందుగా అది తీయించేసుకోవడం ద్వారా రిస్క్
రిడక్షన్ సర్జరీ అంటారు. అంటే రిస్క్ రిడక్షన్ సర్జరీ అంటే ఆ రిస్క్ లేకుండా చేసుకోవడం అనమాట. అసలు రాకుండానే తీసేయడం ద్వారా క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలం. ఓకే. అలానే ఫెమిలియల్ ఎడెనోమెటోసిస్ పాలిపోసిస్ కోలి అని ఉంది, FAP జీన్ ఉంది. ఆ జీన్ ఉన్న వాళ్ళలో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 100%. సో 20-30 ఏళ్ళు రాగానే ఆ జీన్ కనుక ఉన్నట్టయితే కంప్లీట్ టోటల్ ప్రాక్టోకొలెక్టమీ చేయించుకోవటం ద్వారా ఆ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. అలాగే రెడ్ జీన్ అని ఇంకోటి ఉంది, అది ఒక రేర్ క్యాన్సర్, మెడులరీ క్యాన్సర్ థైరాయిడ్, అది కూడా ఫ్యామిలీస్ ద్వారా అవుతుంటుంది. సో ఆ రెడ్ జీన్ ఉన్న వాళ్ళలో చిన్నప్పుడే 2 లోబ్స్ ఆఫ్ థైరాయిడ్ ని తీయించేసుకొని టాబ్లెట్ వాడుకున్నట్టయితే వాళ్ళలో ఈ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. అంటే ఇవి రేర్ థింగ్స్. ఇలాంటి హెరిడిటరీ మేనిఫెస్టేషన్స్ ఉన్నప్పుడు క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. మిగతా వాళ్ళకి క్యాన్సర్ వచ్చే సూచనలు ఉన్నట్టు జెనెటిక్ టెస్ట్ చేయించుకొని క్యాన్సర్ వచ్చే సూచనలు కనుక ఉన్నట్టయితే ఆ క్యాన్సర్, ఇప్పుడు ఉదాహరణ కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకున్నా ఉంటాయి, వాళ్ళు రెగ్యులర్ గా స్టూల్ టెస్టింగ్, అలాగే 3 నుంచి 4 ఏళ్ళకి ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష ద్వారా క్యాన్సర్ రావడానికి ముందుగా పసిగట్టవచ్చు. ఇప్పుడు మన దేశంలో కూడా జెనెటిక్ టెస్ట్లు అందుబాటులోకి వచ్చాయి. మొన్న మధ్య మీరు ఒక పోడ్కాస్ట్ చూసే ఉంటారు, జెరోదా CEO మిస్టర్ నిఖిల్ కామత్, ఆయన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితోను, అలాగే మిస్టర్ ఎలాన్ మస్క్ తోను, మిస్టర్ బిల్ గేట్స్ తో కానీ పోడ్కాస్ట్ చేశారు. బిల్ గేట్ పోడ్కాస్ట్ లో ఆయన అడుగుతారు, మీరేం చర్యలు తీసుకుంటారు, మా పిల్లలకి, మా యంగ్ ఆంటర్ప్రినర్స్ కి మీరు ఏం సలహా ఇస్తారు వారి హెల్త్ మెయింటైన్ చేయడానికి అంటే, అప్పుడు చెప్తారు ఆయన, నేను రెగ్యులర్ గా టెస్ట్ చేయించుకుంటాను, ఎవ్రీ ఇయర్ పరీక్షలని చేయించుకుంటుంటాను, అలాగే వైటమిన్స్ కూడా తీసుకుంటుంటాను, సప్లిమెంట్స్ తీసుకుంటాను, ఎందుకంటే దానికి డౌన్ సైడ్ ఏం లేదు. ఇక మూడోది, ఇది ఒకటే మనం కాంకర్ చేయలేకపోయాం ఈ క్యాన్సర్ అనే దాన్ని. ఈ క్యాన్సర్ని ఈ ట్రెడిషనల్ టెస్ట్లు పట్టుకోక ముందుగానే కొన్ని సంవత్సరాల ముందుగానే ఈ క్యాన్సర్ వస్తుంది అనే ప్రిడిక్ట్ చేసే టెస్ట్ నేను ఒకటి చేయించుకుంటున్నాను. అది ఇండియాలో ఇన్సూరెన్స్ కంపెనీలు సపోర్ట్ చేయవు, బట్ మా దేశంలో సపోర్ట్ చేస్తాయని ఆయన నవ్వుతూ చెప్పారు. ఆ టెస్ట్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది. ఆ టెస్ట్ చేయించుకోవడం ద్వారా ఈ ప్రతి ఇండివిజువల్కి ఫ్యూచర్లో ఏ రకమైన క్యాన్సర్ వస్తుందో ముందుగానే తెలుసుకోవచ్చు. ముందుగా తెలుసుకున్నట్టయితే రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకోవచ్చు. ఉదాహరణ కోలన్ క్యాన్సర్ వస్తుంది అనుకుంటే ఇందాక నేను చెప్పిన టెస్ట్లని చేసుకోవటం, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అనుకుంటే రెగ్యులర్గా వారికి పరీక్ష చేసుకోవటం. సింపుల్ టెస్ట్లు ఉన్నాయి, రేడియేషన్ ఎక్స్పోజర్ లేకుండా అల్ట్రాసౌండ్ పరీక్షలు, థర్మో మ్యామోగ్రఫీ, అవసరమైతే సంవత్సరానికి ఒకసారి స్క్రీన్ ఫిల్మ్ మ్యామోగ్రఫీ, ఇంకా డెన్స్ బ్రెస్ట్ డౌట్ఫుల్ గా ఉన్నట్టయితే MR మ్యామోగ్రాము, అవసరమైతే PET MR మ్యామోగ్రాము చేసుకోవడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. వస్తున్న సూచనలు ఉన్నప్పుడే ఆ గడ్డ లాంటిది అనుమానాస్పద ఏరియా ఏమైనా ఉంటే దాన్ని చిన్న సర్జరీ చేసి తీసేయడం ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. మొత్తం బ్రెస్ట్ తీయవలసిన అవసరం కూడా లేదు. ఇట్లా ఇతరత్ర అన్ని రకాల క్యాన్సర్స్ కి కూడా లింఫోమాస్ రెగ్యులర్ గా అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ చేసుకోవడం, ఎక్కడైనా నోడ్ వస్తున్నట్టయితే ఆ నోడ్ని బయాప్సీ చేయడం, ఆ ట్యూమర్ ఉన్నట్టయితే అర్లీ స్టేజ్ లో గుర్తించినట్టయితే దాన్ని కూడా క్యూర్ చేయవచ్చు. అట్లా 77 రకాల క్యాన్సర్స్ ని మనం ముందుగా ఇప్పుడు ఐడెంటిఫై చేసుకునే టెక్నాలజీ, అంటే క్యాన్సర్ వచ్చే సూచన ఉన్నట్టయితే ముందుగా తెలుసుకునే టెక్నాలజీ ఇప్పుడు మనకి మన రాష్ట్రంలో, మన హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చింది. జెనెటిక్ టెస్టింగ్ అంటే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్. తద్వారా మనం క్యాన్సర్ రావటాన్ని ముందుగానే పట్టుకోవచ్చు. కానీ రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉన్నట్టయితే మనం క్యాన్సర్ ని రాకుండా చేసుకోవచ్చు, లేదా వచ్చిన వెంటనే పట్టుకుని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే క్యూర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో యూజువల్లీ ఇప్పుడు మనం లేడీస్ లో డిస్కస్ చేసుకున్న క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో అది డైరెక్ట్లీ లింక్డ్ టు ఒబెసిటీ. మోస్ట్ ఆఫ్ దీస్ క్యాన్సర్స్ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. బ్రెస్ట్ క్యాన్సర్ ఉదాహరణకి ఒబీస్ ఇండివిజువల్స్ లో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒబీస్ ఇండివిజువల్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అలాగే యూట్రైన్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ మాత్రం ఈ విలేజ్ ఎన్వైరన్మెంట్ లో పెరిగిన వాళ్ళకి, పీపుల్ బిలాంగింగ్ టు లోవర్ సోషియో ఎకనామిక్ స్ట్రాటా, ఎందుకంటే వారికి సరి అయిన హైజీన్ పాటించకపోయినట్టయితే ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎస్పెషల్లీ ఈ నైట్ టైం పనిచేసే మన వర్కర్స్ అందరికీ కూడా, నైట్ టైం పనిచేస్తుంటారు మన హైదరాబాద్ హైటెక్ సిటీలో అంతా కూడా, రైట్ 8 hours ఉంటాయి, నైట్ షిఫ్ట్ చేస్తుంటారు చాలా మంది, అమెరికన్ టైమింగ్స్, యూరోపియన్ టైమింగ్స్. వాళ్ళలో ఈ న్యాచురల్ స్లీప్ ప్యాటర్న్ దెబ్బతింటుంది. న్యాచురల్ స్లీప్ ప్యాటర్న్ దెబ్బతిన్నప్పుడు వాళ్ళలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్, పురుషుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనందరం కూడా అర్లీగా ఇప్పుడు 5:30, 6 అలా ఇంతకుముందు ఓల్డెన్ డేస్ లో చక్కగా భోజనం చేసేసి, లైట్లు ఉండేవి కావు కదా, ఎలక్ట్రిసిటీ లేదు, వెళ్తున్నప్పుడే భోజనం చేసేసి ఆ తర్వాత చక్కగా 6-7 పడుకొని నిద్రపోతే పొద్దున్న 5-6 లేసేవాళ్ళు. మనకి ఎర్లీగా సన్
డాన్ అవును. అవును. ముందుగానే డస్క్ సర్కాడియన్ రిథమ్‌తో మన బాడీ కూడా సింక్‌లో ఉండేది. ఉండేది, సింక్ లో హ్మ్. ఉండేది. సర్కేనియన్ మిడంలో సింక్ లో లేనప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరంతా రాత్రిపూట లేట్ గా పడుకోవటం, హ్మ్. మీతో అందరూ కూడా లేట్ గా పడుకోవడం, అవును. పడుకునే ముందు చాలాసేపు టీవీ స్క్రీన్ తో స్పెండ్ చేయటం, హ్మ్. ఆ తర్వాత పడుకొని ఈ బ్లూ స్క్రీన్ మొబైల్ స్క్రీన్ తో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు మన సర్కేడియన్ రిథమ్ డిస్టర్బ్ అయిపోతే ఆ హ్మ్. 1 గంటకో 2 గంటలకు వచ్చే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. హ్మ్. తగ్గిపోయినప్పుడు ఇట్ హాస్ అ వెరీ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. ఓకే. సో అది తగ్గిపోయినప్పుడు ఈ క్యాన్సర్స్ అన్ని వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మీరు స్లీప్ ఇస్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ అని ఎస్, చెప్తున్నారు. హ్మ్. చక్కటి నిద్ర, ప్రశాంతంగా నిద్రపోతే ఏ రకమైన జబ్బులు ఉండవు, రావు. హ్మ్. సో, ఈ క్యాన్సర్ అసలు ఎందుకు ఎక్కువగా వస్తుంది అని అంటే ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్. బికాజ్ ఎస్, అసలు ఈ అన్ని రోజుల్లో రకాల నిద్ర క్యాన్సర్స్. వరకు అసలు ఎవరు నిద్రపోవట్లేదు కదా! చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. ఈవెన్ I దో know. అబవ్ 50 వాళ్ళకి కూడా ఫోన్స్, సోషల్ మీడియా, రీల్స్ ఇవన్నీ బాగా అలవాటయిపోవడంతో లేట్గా స్లీప్ ప్యాటర్న్స్ లేవటం, అనేవి బాగా డిస్టర్బ్ డిస్టర్బ్ అయిపోయాయి. అయిపోతున్నాయి. హ్మ్. ఈ మధ్య కాలంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ అని చాలా ఎక్కువ పాపులర్ అవుతుంది. వైరల్ అవుతుంది కూడా. అవునండి. సో, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ని ప్రివెంట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? అసలు వాట్ ఇప్పుడు ఈస్ యాంటీ మీరు ఇన్‌ఫ్లమేటరీ డైట్? మీ ఫ్యూచర్ లో ఇంకెప్పుడు కూడా ఈ 2 వర్డ్స్ వినబోతున్నారండి. ఓకే. ఒకటి ఇన్ఫ్లమేషన్, హ్మ్. రెండోది గట్ మైక్రోబియం. రైట్. గట్ మైక్రోబియం, ఈ గట్ మైక్రోబియం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హ్మ్. చాలా స్టడీస్ ఏం సూచిస్తున్నాయంటే మీకు బ్రెయిన్ లో వచ్చే రైట్. మెమరీ లాస్ నుంచి అల్జైమర్స్ డిసీజ్ వరకు, హ్మ్. అలాగే పార్కిన్సోనిజం డిసీజ్ వరకు, ఏజింగ్, అలాగే కర్నరీ డిమెన్షియా. ఆర్టరీ డిసీజ్, అలాగే క్యాన్సర్స్, హ్మ్. అన్ని రకాల డిసీజెస్ కి మూల కారణం డిస్టర్బెన్స్ ఇన్ ద గట్ మైక్రోబియం. ఆ! అంటే అన్నిటికీ మనం తినే ఆహారమే కారణం అండి. అవును. మనం తినే ఆహారం మారిపోయింది. హ్మ్. ఇప్పుడు మనంతా ఈ ప్రాసెస్ ఫుడ్స్, రెడీమేడ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్స్, హ్మ్. పొల్యూటెడ్ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ తింటున్నాం. దీనివల్లే మన గట్ మైక్రోబియం దెబ్బతింటుంది. హ్మ్. దానివల్లే అన్ని రకాల ఎయిల్మెంట్స్, అండ్ దట్ కాజెస్ ఇన్ఫ్లమేషన్. దానివల్లే మనం చిన్న వయసులో కర్నరీ ఆర్టరీ డిసీజ్ చూస్తున్నాం మన దేశంలో. హ్మ్. చిన్న వయసులోనే క్యాన్సర్ చూస్తున్నాం. ఏ దేశంలో అవును. కూడా ఇలా కనబడదు. భారతదేశంలో చూసినట్టు 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి హార్ట్ అటాక్స్ ఎక్కడా లేవు హ్మ్. ప్రపంచం మొత్తం మీద. ఓన్లీ మన దేశంలో చూస్తారు మన కార్డియాలజిస్టులు. హ్మ్. చాలా ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. అలాగే మన దేశంలోనే ఈ క్యాన్సర్స్ కూడా చిన్న వయసులో చూస్తున్నాం. బ్రెస్ట్ క్యాన్సర్ ఎప్పుడు రావాలి? 50, 60, 70లో రావాలి. హ్మ్. మన దేశంలో 20, 30లో చూస్తున్నాం. అంటే ఎందుకంటారు? ఇది వి రియలీ డోంట్ నో. హ్మ్. బట్ మోస్ట్లీ మనం తినే ఆహారం, ఈ ఈ గట్ మైక్రోబియం అనే మన బాడీలో ఉండే మనకి హెల్ప్ఫుల్ గా ఉండే బ్యాక్టీరియా, అవును. కమెన్సాల్ బ్యాక్టీరియా హ్మ్. దెబ్బతింటం వల్ల, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా పెరిగిపోవడం పెరిగిపోవడం వల్ల వల్ల. మనము ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. హ్మ్. అన్ని రకాల జబ్బులకి మూల కారణం ఇదని చాలా మంది సైంటిస్టులు నమ్ముతున్నారు. చాలా అధ్యయనాలు కూడా అవును. సూచిస్తున్నాయి. దే ఆర్ కాలింగ్ ఇట్ ద సెకండ్ బ్రెయిన్. ఎస్. హ్మ్. ఇంకా రెండోది ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అనే వర్డ్కి తెలుగులో ఖచ్చితమైన ఇది లేదు, అవును. ట్రాన్స్లేషన్ లేదు. వాపు అని కూడా అంటున్నాం చాలా మంది. వాపు సోషల్ మీడియాలో ఇది చాలా ఓకే. పాపులర్ అయిపోయింది, హ్మ్. వాపు. హ్మ్. ఈ ఇన్ఫ్లమేషన్ రావడానికి గల కారణం ఏమిటి? ఎందుకు ఈ ఇన్ఫ్లమేషన్ కర్నరీ ఆర్టరీ డిసీజుల్లో కొంతమందిలో ఎర్లీగా వస్తుంది? దానివల్లే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. హ్మ్. ఇన్ఫ్లమేషన్ వల్లే బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి. ఇన్ఫ్లమేషన్ వల్లే అనేక రకాల జబ్బులు వస్తున్నాయి అని రకరకాల హైపోథసిస్ ఉన్నాయి. ఈ రిఫైన్డ్ ఆయిల్ వాడితే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది, న్యాచురల్ ఫుడ్స్ తీసుకున్నట్టయితే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. తక్కువ. ఇలా అనేక రకాలుగా చాలా రకాల అధ్యయనాలు, రకరకాల అధ్యయనాలు సూచిస్తున్నాయి. హ్మ్. బట్ ఇవంతా కూడా ఫ్యూచర్లో అన్ని స్టడీస్ కూడా దీని మీదే జరుగుతున్నాయి. హ్మ్. సో ఇంకా కొంచెం టైంలో మనకి వీటన్నిటి మీద పూర్తి అవగాహన వస్తుంది. హ్మ్. ఏమేమి ఇన్ఫ్లమేషన్ కలిగిస్తున్నాయి, ఏమేమి కలిగించవు, ఆ ఇన్ఫ్లమేషన్ ఎట్లా రివర్స్ చేయవచ్చు, మనం హ్మ్. ఎట్లా మార్చుకోవచ్చు మన డైట్ ద్వారా అనే దానికి ఇంకా చాలా అధ్యయనాలు కావాల్సింది. హ్మ్. వాటి తర్వాత మనం దాని మీద పూర్తి అవగాహన వస్తుంది. ఓకే. బట్ యాజ్ ఆఫ్ నౌ వీ నో, మనం ఏదైతే వీఆర్ ఫైటింగ్ విత్ నేచర్. హ్మ్. పొద్దున్నే లేవగానే లేట్గా లేస్తున్నాం, హ్మ్. పొద్దున్నే లేవట్లేదు, గోయింగ్ అగైన్స్ట్ నేచర్. వీఆర్ ఫైటింగ్ విత్ ఇట్. సన్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, హ్మ్. ఎంతసేపు ఎయిర్ కండిషన్ రూమ్లోనే ఇంట్లోనే పడుకుంటున్నాము. ఆ లెగ్సిన తర్వాత ఇంకా ప్లాస్టిక్ టూత్ బ్రష్, ప్లాస్టిక్ బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్, రైట్. సింథటిక్ టూత్ పేస్ట్, హాట్ వాటర్ ప్లాస్టిక్ బకెట్లోనో లేకపోతే ప్లాస్టిక్ మగ్గులోనో మనం హాట్ వాటర్ బాత్ తీసుకుంటున్నాము. హ్మ్. ఇక ఆ తర్వాత బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆ ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో తాగుతున్నాము. అది చాలా చోట్ల నుంచి సరఫరా చేయబడి మనకు వచ్చింది. హ్మ్. మనం చల్లగా ఉంచుకున్నా అంతకుముందు అది మన ట్రాలీలో వచ్చినప్పుడు సన్కి ఎక్స్పోజ్ అయ్యి వేడిగా అయ్యి అందులో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్ అనే వాటర్లో చేరినాయి. రైట్. అవే తాగుతున్నాం పొద్దున్నే లేసి మనం హ్మ్. చక్కగా. దాని ద్వారా ఈ మైక్రో ప్లాస్టిక్స్, నానో పార్టికల్స్ అన్ని కూడా మన బాడీలోకి వెళ్ళిపోయి హ్మ్. ఇన్ఫ్లమేషన్ కలిగించి
మన గట్ మైక్రోబియాన్ని దెబ్బతీసి దెబ్బతీసి అనేక రకాల జబ్బులకి మూల కారణం అవుతున్నాయి. ఉమ్, ఇక ఆ తర్వాత కార్ ఎక్కగానే ఆ హీటెడ్ ఎండలకు ఉన్న కార్లకు మన లోపలికి వెళ్ళగానే దాంట్లో ఉన్న ప్లాస్టిక్, దాంట్లోంచి ఎక్స్పోజ్ అయ్యే ఉమ్, స్మోక్, అవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఉమ్, ఆ తర్వాత మన సిటీస్ లో ఉండే ఆటోమొబైల్ పొల్యూషన్, ఉమ్, అలాగే ఫ్యాక్టరీస్, హైదరాబాద్ ఆస్బెస్టాస్ ఇండస్ట్రీ కానివ్వండి, టొబాకో ఇండస్ట్రీ కానివ్వండి, రబ్బర్ ఇండస్ట్రీస్ కానివ్వండి, సిటీస్ లోనే ఎక్కువగా ఉన్న ఇండస్ట్రియల్ బెల్ట్ అంతా కూడా ఉమ్, సిటీస్ చుట్టూ ఉన్నాయి. అవును. వీటి వల్ల మనం వాటికి ఎక్స్పోజ్ అవుతున్నాము. మనం తీసుకునే ఆహారము వాటిని ఎలాగూ ప్రాపర్ గా స్టోర్ చేయకుండా ఉమ్, ఈ రిఫైన్డ్ ఫుడ్స్, పొద్దున్నే లేవగానే ఈ చిప్స్, బర్గర్స్, అవును. ఇవన్నీ కూడా బ్రెడ్స్, బటర్స్ అన్ని అన్ని. బ్రెడ్, ఉమ్, వైట్ మైదా, వైట్ షుగర్, తర్వాత వైట్ సాల్ట్, ఉమ్, ఇవన్నీ All కూడా white డేంజరస్. products, ఆల్ వైట్ basically. ప్రొడక్ట్స్ అన్ని డేంజరస్. ఉమ్, తర్వాత ఇంకా రాత్రిపూట మనం ఇందాక విన్నాం కదా, టీవీస్, మొబైల్ స్క్రీన్స్, మూవీస్, లేట్ గా పడుకోవడం, తీసుకునే డిన్నర్, లేట్ గా డిన్నర్ తింటాం. ఆల్ ఆఫ్ దిస్. వీఆర్ ఫైటింగ్ విత్ నేచర్. అవును. అందుకే ఈ జబ్బులన్నీ పెరిగిపోతున్నాయి. Hmm. లేకపోతే క్యాన్సర్స్ ఇక్కడ ఇన్ని ఎందుకున్నాయి? ఉమ్, లేవు కదా. అవును. మన కళ్ళ ముందు జరుగుతున్న మార్పు ఇదంతా. ఇప్పుడు విమెన్ లో మీరు చెప్పిన 3 క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ ది ఫ్యాటల్? డిఫికల్ట్ టు ఆన్సర్, బట్ ఇవన్నీ కూడా అర్లీగా డయాగ్నోస్ చేసినట్టయితే క్యూర్ చేయొచ్చు. ఎస్పెషల్లీ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అర్లీగా డయాగ్నోస్ చేసినట్టయితే 99% క్యూర్ అయిపోతుంది. కంప్లీట్లీ క్యాన్సర్ Cure ఫ్రీ అయ్యే అయిపోతుంది. అవకాశం. అలాగే ఓవేరియన్ క్యాన్సర్, కొన్ని రకాల బ్రెస్ట్ క్యాన్సర్స్ అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్ ఉంటాయి, అవి మనం చెప్పలేం. కానీ మిగతా అన్ని రకాల క్యాన్సర్స్ కూడా మనం ఎర్లీగా గుర్తించినట్టయితే క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆఫ్టర్ ఆల్ దిస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ ఈ ఫుడ్స్ తినండి కంపల్సరీ, నాట్ టు ప్రివెంట్ క్యాన్సర్ బట్ జస్ట్ టు ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, గ్రీన్స్, యాజ్ మచ్ యాజ్ న్యాచురల్ ఫుడ్ యాజ్ అన్ని కూడా పాసిబుల్. ఇవన్నీ రెగ్యులర్ గా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, అంటే సన్నగా ఉంటూ, దూరాల వాటికి దూరంగా ఉంటూ, చక్కగా ఒత్తిడి లేకుండా సంతోషంగా నిద్రపోయినట్టయితే ఖచ్చితంగా క్యాన్సర్ నుంచి దూరం ఉండవచ్చు. రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్స్ అండి. విన్నారుగా, మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా లైఫ్ స్టైల్, మనం తీసుకునే ఆహారము, మన ఆలోచనలు, ఇవన్నీ కూడా ఎంత వీలైతే అంతవరకు మనం హెల్తీగా ఉంచుకుంటే క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు అని చెప్తున్నారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.